ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాలో ఓటరుగా పేరు చేర్చుకుంటే ఆ వ్యక్తులు సమాజపరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏ సంస్థకు ప్రశ్నించలేని అధికారం అంటూ ఉండదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కసరత్తుపై ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిన్న తుది విచారణ జరిగింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని నిబంధనల ప్రకారమే ఎస్ఐఆర్ కసరత్తును నిర్వహించాలా, ఆ పరిధిని అతిక్రమించే అధికారం ఈసీకి ఉంటుందా అనే అంశంపై ధర్మాసనం ముందు తీవ్ర వాదనలు జరిగాయి. ఓటరు జాబితాలో చోటు దక్కని పౌరులు సమాజంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు, నిబంధనల ప్రకారం ఈసీ అధికారాల పరిధిపై న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ అంశంపై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు ప్రజాస్వామ్యం బలోపేతానికి లోపరహితమైన ఓటర్ల జాబితాలు ఎంతో అవసరమని సీఈసీ జ్ఞానేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఎన్నికల నిర్వహణ సంస్థల అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. బీహార్లో ఎస్ఐఆర్ కసరత్తు అనంతరం రూపొందించిన ఓటర్ల జాబితాపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని సీఈసీ తెలిపారు.